రామకృష్ణ వర్మ. ఈ రోజు మనం ఇక్కడ ఆఫీస్ లో జియోపతిక్ స్ట్రెస్ కోసం డిస్కషన్ చేద్దాం. జియోపతిక్ స్ట్రెస్ అంటే మన ఇంట్లో 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఉన్నందుకు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గి 30, 40, 50, 60, 70, 80 అట్లా 200 హెర్ట్జ్ దాకా వస్తుంది. 200 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న అది బ్యాడ్ ఎనర్జీ కిందకే తీసుకుంటాం. మళ్ళీ దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలంటే అది ఒక జియోపతి స్ట్రెస్ గ్లోబ్ ఉంది మా దగ్గర. ఆ గ్లోబ్ యాక్టివ్ చేస్తే అక్కడ జియోపతి స్ట్రెస్ లైన్స్ పోతాయి. అది ఫ్రీక్వెన్సీ హై అయ్యి 400 హెర్ట్జ్ దాకా మెయింటైన్ చేస్తుంది. 400 హెర్ట్జ్ దాకా ఇంకెట్లా పెంచుకోవాలంటే అది వాస్తు ప్రకారంగా జోన్ వైజ్ ఎనర్జీ పెంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆఫీస్ లో ఎంత హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది మనం చెక్ చేద్దాం. చూడొచ్చు ఇక్కడ నేను అనాలిసిస్ చేస్తున్న ADS 777 AI టెక్నాలజీతో ఉన్న స్కానర్. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఉన్న మిషనరీలో ఇదే అడ్వాన్స్, దీనికన్నా అడ్వాన్స్ రాలేదు. ఓకే, త్రూఅవుట్ ఇండియాలో. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఇక్కడ జియోపతి స్ట్రెస్ లైన్స్ ఉన్నాయని చూస్తున్నా. చాలా మంది స్కానర్ తీసుకొని తిరుగుతూ చెక్ చేస్తారు, ఇక్కడ జియోపతి స్ట్రెస్ లైన్స్ ఉన్నాయి, అక్కడ ఉందా ఎక్కడ ఉందని చెక్ చేస్తారు. కానీ మాది ఇక్కడ ఒక జాగాలో పెడితే సరిపోతుంది, తీసుకొని తిరిగే అవసరం లేదు. సో ఇప్పుడు నేను స్కానింగ్ చేస్తున్న ఏరియా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ ఏరియా నేను మెన్షన్ చేస్తున్నా, ఫ్లోర్ వైజ్ మెన్షన్ చేయాలి, అది నేను చేస్తున్నా. ఇప్పుడు చూస్తాడు 160 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో రన్ కావాలి. చూడొచ్చు ఇక్కడ జియోపతి స్ట్రెస్ లైన్స్ ఉన్నాయి అని స్కానర్ మనకి ఇంటిమేట్ చేస్తుంది. ఓకే, ఇది బ్యాడ్ స్ట్రెస్ లైన్స్ ఉన్నాయని చూపిస్తుంది. మరి ఈ స్ట్రెస్ లైన్స్ ఎట్లా తీయాలి, మనం ఏ ప్రకారంగా తీయాలి అంటే మా దగ్గర GS గ్లోబ్ ఉంది. GS గ్లోబ్, ఆ గ్లోబ్ వచ్చి ఈ ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేసి 400 హెర్ట్జ్ దాకా తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తా, చూద్దాం. ఆన్ అయింది, బ్లింక్ అవుతుంది, ఇది ఆన్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఇమ్మీడియట్లీ న్యూట్రలైజ్ అయింది. న్యూట్రలైజ్ అయ్యి ఫ్రీక్వెన్సీని పెంచింది. ఇక్కడ 440 హెర్ట్జ్ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీని 440 హెర్ట్జ్ దాకా తీసుకొచ్చింది. ఇంతకుముందు 160 హెర్ట్జ్ ఉండే. సో 160 హెర్ట్జ్ 200 హెర్ట్జ్ దాకా ఉన్నా చాలా బ్యాడ్ ఎనర్జీ. అది కొంతమంది ఇంట్లో 30 to 40 ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అందులో చాలా నెగిటివ్ ఉంటుంది. చాలా నెగిటివ్ అంటే వాళ్ళ ఇంట్లో